హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీకు ముందు వీడియోలో చెప్పాను కదా 3 లేయర్ గవ్వలతో జుమ్కి ఎలా చేస్తారు అని. ఈ వీడియోలో మీకు అన్నీ చెప్తానన్నమాట. ఎలా కుట్టాలి, గవ్వలు టైట్గా రావాలంటే ఎలా స్టిచ్ చేయాలి అనేది ఈ వీడియోలో అయితే పూర్తిగా అయితే చెప్తాను. దీంట్లో ఎలా స్టిచ్ చేసుకోవాలి, ఏమేమి వేసుకోవాలి, ఏ థ్రెడ్తో స్టిచ్ చేసుకోవాలి అని ఈ వీడియోలో అయితే పూర్తిగా చెప్తాను, చాలా క్లియర్గా. నేను మీకు ముందు వీడియోలో చెప్పాను కదా అన్ని జుమ్కీలు ఎలా అటాచ్ చేయాలి అని. ఒకవేళ ఆ వీడియో చూడకపోతే వెళ్ళి ఛానల్లో అయితే చెక్ చేయండి. అన్ని జుమ్కీలను ఒకే దగ్గర ఎలా అటాచ్ చేసుకోవాలి అనేది పెట్టాను, వెళ్ళి చెక్అవుట్ చేయండి. ఇంకా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాము. ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఒకటి వైట్ థ్రెడ్ అయితే తీసుకోవాలి. ఇది ఈ వైట్ థ్రెడ్ ఎలా చేసుకోవాలి అనేది నేను జుమ్కీ వీడియోలో అయితే పెట్టానన్నమాట. దాంట్లో అయితే వెళ్ళి చెక్అవుట్ చేయండి తెలియని వాళ్ళకి. అలాంటి ఒక 18 ఇంచెస్లో ఒక థ్రెడ్ తీసుకొని చిన్నగా కాటన్ క్లాత్ అయితే తీసుకోవాలి. అస్తర్ ఉంటుంది కదా, మనము లైనింగ్కి వేసుకుంటాం కదా, ఆ క్లాత్ అయినా పర్లేదు, లేకపోతే థ్రెడ్ అయినా తీసుకోవచ్చు. ఆ క్లాత్ని చిన్నగా తీసుకొని ఇట్లా నేను వీడియోలో చూపించినట్లయితే మడత పెట్టుకొని ఆ దారం ఎగ్జాక్ట్లీ మిడిల్లో వచ్చేటట్టు క్లాత్లో అయితే పెట్టుకోవాలన్నమాట. క్లాత్తో అయితే చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. అదే దారం తీసుకుంటే అన్నీ విడివిడిగా అయిపోతాయి కాబట్టి క్లాత్తోనే స్టిచ్ చేసుకుంటున్నాను. మీకు ఒకలా ఇబ్బందిగా అనిపిస్తే మీరు దూది అయినా తీసుకోవచ్చు, లేకుంటే దారం అయినా తీసుకోవచ్చు. నేనైతే ఇక్కడ క్లాత్తోనే అయితే స్టిచ్ చేస్తున్నాను. మీకు ఏది కంఫర్ట్గా అనిపిస్తే అదైతే స్టిచ్ చేయండి. ఇలా క్లాత్ మొత్తం ఒకే దగ్గర మంచిగా రౌండ్గా వచ్చేటట్టు ఆ వైట్ కలర్ థ్రెడ్కి అటాచ్ చేసుకోవాలి. సేమ్ నేను వీడియోలో అయితే ఎలా చూపిస్తున్నానో అలాగే అటాచ్ చేసుకోవాలి. అప్పుడే ఆ థ్రెడ్ అనేది చాలా గట్టిగా ఉంటుంది, విడిపోకుండా క్లాత్ నుంచి. మనం సూది తీసుకునేటప్పుడు సూది అనేది కొంచెం లావుగా మందంగా ఉండేటట్లయితే చూసుకోండి. మీకు చాలాసార్లు చెప్పాను అనుకుంటా నేను చాలా వీడియోస్లో. కాబట్టి సూది అయితే మందంగా ఉండేటట్లయితే చూసుకోండి కంపల్సరీ. అదే సన్నగా ఉంటే తెగిపోతుందన్నమాట, గుచ్చడానికి కొంచెం కష్టంగా ఉంటుంది. అదే పెద్దగా ఉండి కొంచెం మందగా ఉంటే సూది అనేది తెగకుండా అలాగే మనకు ఈజీగా స్టిచ్ చేయడానికి అయితే ఈ సూది అనేది యూస్ అవుతుంది. నేను వీడియోలో అయితే ఎలా చూపిస్తున్నానో అలా స్టిచ్ చేసుకున్న తర్వాత వైట్ కలర్ థ్రెడ్ ఒకసారి గుంజి గట్టిగా వచ్చిందా లేదా అని ఒకసారి చెక్ చేసుకొని తర్వాత నేను వీడియోలో చూపిస్తున్నాను కదా మీడియం సైజులో ఉన్న గవ్వలను తీసుకోవాలి. నేను ఇక్కడ 5 గవ్వలను అయితే తీసుకుంటున్నాను. మీకు కావాలంటే 6 గవ్వలైనా తీసుకోవచ్చు. నేను ఇక్కడ 5 గవ్వలే తీసుకుంటున్నాను, అది కూడా మీడియం సైజులో. ఇప్పుడు ఆ గవ్వలని మనం క్లాత్ అయితే ఎక్కడ స్టిచ్ చేసామో అక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను కదా ఆ గవ్వలని అక్కడ స్టిచ్ చేసుకోవాలన్నమాట, రౌండ్గా ఫ్లవర్ టైప్లో. నేను వీడియోలో చూపిస్తున్న ప్రాసెస్ అయితే ఫాలో అవ్వండి. మనం ఈజీగా ఏ జుమ్కి అయినా స్టిచ్ చేసుకోవచ్చు. కాబట్టి మీడియం సైజులో ఉన్న గవ్వలను తీసుకొని ఇలా స్టిచ్ చేసుకోవాలన్నమాట. నేను ఎలా అయితే చూపిస్తున్నానో అలాగే స్టిచ్ చేసుకోవాలి. మీకు సూది గుచ్చడానికి కొంచెం కష్టంగా అనిపిస్తుందంటే మీరు థ్రెడ్ అయినా యూజ్ చేసుకోవచ్చు. అంటే దారాన్ని 40 లేయర్స్ లాగా చుట్టుకొని వైట్ కలర్ థ్రెడ్ అనేది మిడిల్లో వేసుకొని నేను క్లాత్తో ఎలా అయితే స్టిచ్ చేశానో సేమ్ అదే ప్రాసెస్లో అయితే థ్రెడ్తో కూడా స్టిచ్ చేసుకోవచ్చు. మనం కింద స్టిచ్ చేసేటప్పుడు కలర్ అయితే తీసుకోవాలి, అప్పుడే బాగుంటాయి. కాబట్టి నేను ఇక్కడైతే పర్పుల్ కలర్ అయితే తీసుకున్నాను. మీరు ఏ కలర్ అయినా యూజ్ చేసుకోవచ్చు. ఇంకొకటి చాలా మెయిన్ అన్నమాట, ఇది మనము సూదిలో మాత్రం వైట్ కలర్ థ్రెడే యూజ్ చేయాలి. ఎందుకంటే మనం స్టిచ్ చేసినట్టు బయట కనిపించకుండా ఉండాలంటే వైట్ కలర్ థ్రెడ్ యూస్ చేసుకోవాలి. అలా నేను ఒక్కొక్క గవ్వలను అయితే స్టిచ్ చేసుకుంటున్నాను. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా, అలా సెట్ చేసుకొని ఒక్కొక్క గవ్వలను అయితే తీసుకోవాలి. ఒకవేళ మీకు 5 గవ్వలు సరిపోలేదనుకోండి, అప్పుడు మీరు 6 గవ్వలైనా తీసుకోవచ్చు. నేను ఇక్కడ 5 గవ్వలు మాత్రమే తీసుకుంటున్నాను. మనం గవ్వలు స్టిచ్ చేసేటప్పుడు గవ్వలు అనేది టైట్గా వచ్చేటట్టు అయితే స్టిచ్ చేసుకోవాలి. ఎందుకంటే అవి మనం రోజులు వాడే కొద్దీ లూజ్ అవుతూ ఉంటాయి. కాబట్టి గవ్వలు అనేది టైట్గా ఉండేటట్లయితే స్టిచ్ చేసుకోండి. గవ్వలు అనేది లూజ్గా కుడితే అవి మనం వాడే కొద్దీ అది లూజ్ అవుతూ ఉంటుంది ఇంకా చాలా. అందుకే మనము గవ్వలు అయితే టైట్గా ఉండేటట్లయితే స్టిచ్ చేసుకోండి. ఇక్కడైతే నేను నార్మల్గా అయితే స్టిచ్ చేస్తున్నాను. నేను ముందు చెప్తాను గవ్వలు ఎలా టైట్గా రావాలి అని. మనం ముందుగా ఒక్కొక్క గవ్వలని అటాచ్ చేసుకొని తర్వాత అయితే టైట్ చేసుకోవాలి గవ్వలని. అలా అయితే మనకు ఎప్పటికీ టైట్గానే ఉంటుంది, గవ్వలు అనేది లూజ్ అవ్వకుండా ఉంటాయి. ఇక్కడ నేనైతే 5 గవ్వలను అయితే అటాచ్ చేసేసాను. ఇప్పుడు టైట్గా ఎలా రావాలి అనేది నేను ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. అలాగైతే స్టిచ్ చేసుకోండి. సేమ్ నేను వీడియోలో అయితే ఎలా చూపిస్తున్నానో అలాగే అయితే స్టిచ్ చేసుకోండి. చూడండి, ఇక్కడ నేనైతే 5 గవ్వలను అయితే ఒకే దగ్గర అయితే స్టిచ్ చేసుకున్నాను.
ఇలా మనకు ఫ్లవర్ షేప్లో రావాలన్నమాట. కాబట్టి ఇలా స్టిచ్ చేసుకుంటే మనకు ఈజీగా అయిపోతుంది స్టిచ్ చేయడానికి. ఆ తర్వాత మనం టైట్ చేసుకోవచ్చు గవ్వలను ఒక్కొక్కటిగా. ఇప్పుడు నేను వీడియోలో ఎలా అయితే స్టిచ్ చేస్తున్నానో అలాగైతే స్టిచ్ చేసుకోండి. అప్పుడే గవ్వలు అనేవి టైట్గా వస్తాయి, లూజ్ అవ్వకుండా ఉంటాయి. కాబట్టి నేను ఎలా అయితే ప్రాసెస్ అయితే ఎలా ఫాలో అవుతున్నానో అలాగే మీరు కూడా ఆ ప్రాసెస్ అయితే ఫాలో అవ్వండి. మనం ఒక్కొక్కటిగా స్టిచ్ చేసుకుంటూ పోతే మనకే తెలుస్తుంది ఎలా స్టిచ్ చేయాలి అని. మనం ఏదైనా స్టిచ్ చేయాలి అంటే ఒక్కసారి ప్రయత్నిస్తేనే మనకు తెలుస్తుంది ఎలా స్టిచ్ చేయాలి అని. అలాగే మీకు బంజారాకు సంబంధించిన ఏ వీడియో కావాలన్నా కామెంట్ చేయండి. మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే బంజారాకి సంబంధించిన ఏ డ్రెస్ స్టిచ్చింగ్ వీడియో అయినా, బంజారాకి సంబంధించిన ఏ వీడియోస్ అయినా ఈ ఛానల్లోనే ఉంటుంది. కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే అప్పటికప్పుడైతే వీడియోస్ అయితే చూసుకోవచ్చు. అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా షేర్ చేయండి. చూడండి, ఇక్కడైతే నేను గవ్వలను అయితే ఒక్కొక్కటిగా టైట్గా అయితే స్టిచ్ చేస్తున్నాను. నేను చూడండి ఎంత లాగుతున్నానో, ఎందుకంటే గవ్వలు అనేవి లాగుతూనే టైట్గా వస్తాయి. మీరు కూడా స్టిచ్ చేసేటప్పుడు గవ్వలు అనేవి టైట్గా వస్తున్నాయా రావట్లేదా, ప్రాసెస్ కరెక్ట్గా కుడుతున్నానా లేదా అని ఒకసారి చెక్ చేయండి. మనం మధ్య మధ్యలో చెక్ చేస్తూ ఉండాలన్నమాట ఎలా స్టిచ్ చేస్తున్నాము అనేది. అప్పుడే మనకు జుమ్కీలు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి. మనము స్టార్ట్ చేసినప్పుడే స్టార్టింగ్లోనే మనం మంచిగా స్టిచ్ చేస్తే అప్పుడే జుమ్కీలు అనేవి చాలా మంచిగా ఉంటాయి, పర్ఫెక్ట్గా వస్తుంది అప్పుడే. అలా మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. నేను చూడండి ఎంత గుంజుతున్నానో, మీరు కూడా అలాగే అయితే గుంజడానికైతే ట్రై చేయండి. అప్పుడే గవ్వలు అనేది చాలా టైట్గా ఉంటుంది, లూజ్ అయితే అస్సలు అవ్వవన్నమాట. నేను వీడియోలో ఎలా అయితే స్టిచ్ చేసుకుంటున్నానో మీరు కూడా అలాగే స్టిచ్ చేసుకోండి. అలా స్టిచ్ చేసుకుంటే గవ్వలు అనేవి అస్సలు లూజ్ అవ్వకుండా జుమ్కీలు అనేవి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి, ఇక్కడ నేను అన్ని గవ్వలను అయితే స్టిచ్ చేసేసాను. మీరు కూడా గవ్వలు అనేవి చాలా టైట్గా అయితే స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి, నా గవ్వలు అయితే అసలు కదలట్లేవు. అలా టైట్గా స్టిచ్ చేసుకుంటూనే గవ్వలు అయితే లూజ్ అవ్వకుండా ఉంటాయి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. అలాగే ఫ్లవర్ షేప్లో కనిపించాలన్నమాట గవ్వలు అనేవి. ఎగ్జాక్ట్లీ వైట్ థ్రెడ్ అనేది ఎగ్జాక్ట్లీ మిడిల్లో వచ్చేటట్లయితే చూసుకోండి. ఆ తర్వాత అయితే టోప్లీ తీసుకోవాలి ఒకటి. మేమైతే ఇక్కడ టోప్లీనే అంటాము. తెలుగులో ఏమంటారో నాకు అంత ఐడియా లేదు కాబట్టి నేను టోప్లీ అనే అంటున్నాను. ఇక్కడ నేను ఒక టోప్లీ ఎక్కించుకొని ఆ తర్వాత నేను స్టీల్ పూసలు అన్నాను కదా, అంటే పారాలన్నమాట. మేమైతే బంజారాల్లో అయితే పారా అంటాము. ఇంకా నాకు ఏం చెప్పాలో తెలియక ఇక్కడైతే నేను స్టీల్ పూసలు అయితే చెప్తున్నాను అనమాట. వాటిని ఇవి సిల్వర్ కలర్లోనే ఉంటాయి స్టీల్ పూసలు అనేవి. ఇలా ఒక్కొక్కటిగా ఎక్కించుకోవాలి. ముందు అయితే ఒక టోప్లీ వేసుకున్న తర్వాత 2 స్టీల్ పూసలు అయితే ఎక్కించుకోవాలి. స్టీల్ పూసలు అనేవి 2 విధాలుగా ఉంటాయి. ఒకటి పెద్దవి, ఒకటి చిన్నవి. చిన్నవి ఏమో చిన్న జుమ్కీలకి యూజ్ చేస్తారు, పెద్దవి ఏమో పెద్ద జుమ్కీలకి అయితే యూజ్ చేస్తారు. ఇక్కడైతే నేను పెద్దవి తీసుకుంటున్నాను. అలా 2 పూసలు ఎక్కించుకున్న తర్వాత ఒకటి గజ్జలు తీసుకొని దాంట్లో అయితే ఎక్కించుకోవాలి. గజ్జలు వేసుకోవడం వల్ల ఆ తర్వాత మనం ముందుగా 2 పూసలు ఎక్కించుకున్నాం కదా, ఇప్పుడు 4 స్టీల్ పూసలను అయితే ఎక్కించుకోవాలి. అంటే గజ్జకి కింద వైపేమో 2 స్టీల్ పూసలు, గజ్జలకి పైన వైపేమో 4 పూసలు అన్నమాట.
అలా నేను మొత్తం 6 పూసలను అయితే ఎక్కించుకుంటున్నాను. కావాలంటే మీకు 8 పూసలైనా ఎక్కించుకోవచ్చు. అది ఎలా ఎక్కించుకోవాలంటే గజ్జకి కింద వైపేమో 3 పూసలు, గజ్జలకి పైన వైపేమో 5 పూసలు అన్నమాట. అలా ఎక్కించుకుంటే మీకు సరిపోతుంది లెంత్ అనేది. అలా పూసలను ఎక్కించుకున్న తర్వాత కింద సూదిలో థ్రెడ్ తీసుకొని ఇప్పుడు నేను వీడియోలో అయితే ఎలా చూపిస్తున్నానో అలా టోప్లి నుంచి పూసల నుంచి సూది అయితే తీసుకోవాలి దారాన్ని. అలా పూసల నుంచి దారం తీసుకుంటే అవేమో చాలా స్టిఫ్గా ఉంటాయి, ఎటు కదలకుండా ఉంటాయి. కాబట్టి దారాన్ని అయితే అలా అయితే పూసల నుంచి అయితే తీసుకోండి. అలా నేను అన్ని పూసల నుంచి అయితే తీస్తున్నాను. ఆ తర్వాత అలా స్టిచ్ చేసుకున్న తర్వాత చూడండి ఎంత బాగా వచ్చిందో. మీరు కూడా సేమ్ అలాగే అయితే స్టిచ్ చేసుకోండి. చూడండి ఎంత మంచిగా వచ్చిందో, టైట్గా ఫిట్గా. మీరు కూడా అలాగే స్టిచ్ చేసుకోండి. ఆ తర్వాత సెకండ్ లేయర్ గవ్వలను అయితే స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను కింద పర్పుల్ కలర్ తీసుకున్నాను కదా, ఇప్పుడు నేను ఇక్కడ ఎల్లో కలర్ తీసుకుంటున్నాను క్లాత్ అనేది. అలా చిన్న క్లాత్ తీసుకొని నేను ఎలా అయితే మడత వేసానో అలా మడత వేసి ఇప్పుడు నేను ఎలా అయితే చూపిస్తున్నానో ఆ వైట్ కలర్ థ్రెడ్కి అలా చుట్టుకోవాలన్నమాట. ఆ వైట్ కలర్ థ్రెడ్ అనేది ఎగ్జాక్ట్లీగా మిడిల్లో వచ్చి చుట్టూ మొత్తం క్లాత్తోనైతే కవర్ చేసుకోవాలి. ఆ తర్వాత సూది అనేది ఎగ్జాక్ట్లీ మిడిల్లో గుచ్చుకొని స్టిచ్ చేసుకోవాలి. అప్పుడే ఆ వైట్ కలర్ థ్రెడ్కి క్లాత్ అనేది అటాచ్ అయిపోతుంది. సేమ్ నేను వీడియోలో అయితే ఎలా చూపిస్తున్నానో అలాగే స్టిచ్ చేసుకోండి. అప్పుడు క్లాత్ అనేది ఎగ్జాక్ట్లీగా అటాచ్ అయిపోతుంది దారానికి. ఇంకొకటి, ఆ క్లాత్కి కింద పూసకి అసలు గ్యాప్ ఉండకూడదు. ఎగ్జాక్ట్లీ పూసల దగ్గరే అటాచ్ చేసుకోవాలి క్లాత్ అనేది. అప్పుడే మనకు గ్యాప్ కనిపించకుండా నీట్గా ఫినిషింగ్ వస్తుంది. నేను వీడియోలో ఎలా అయితే స్టిచ్ చేస్తున్నానో అలాగే అయితే స్టిచ్ చేసుకోండి. ఇంకొకటి, క్లాత్ అనేది ఎక్కువ తీసుకోకండి, కొంచెం తీసుకొని ఒక 2 లేయర్స్ వరకు మడత పెట్టి దారాన్ని అయితే అటాచ్ చేసుకోవాలి. ఒకవేళ మీరు క్లాత్ అనేది ఎక్కువ తీసుకొని ఎక్కువ మడత వేశారంటే సూది అనేది అస్సలు గుచ్చడానికి అస్సలు వీలు కాదు, చాలా కష్టంగా అయిపోతుంది. ఆ క్లాత్ అనేది మందంగా అయిపోతే సూది గుచ్చడానికి ఇబ్బంది పడతాము మనం, చాలా టైట్గా వస్తుంది, అసలు గుచ్చడానికి అస్సలు రాదు. కాబట్టి 2 లేయర్స్ వరకు క్లాత్ తీసుకొని మడత పెట్టి ఆ దారాన్ని అయితే అటాచ్ చేసుకోవాలి. మరీ చిన్నగా అయితే తీసుకోవద్దు క్లాత్ని. మీడియం సైజులో క్లాత్ తీసుకొని 2 లేయర్స్ లాగా మడత పెట్టుకొని అటాచ్ చేసుకోవాలి. అప్పుడే మనకు స్టిచ్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. క్లాత్ అనేది వైట్ కలర్ థ్రెడ్కి అటాచ్ అయిపోవాలన్నమాట. ఎంత గుంజినా కూడా సపరేట్ అవ్వకుండా ఉండేటట్లు స్టిచ్ చేసుకోవాలి. చూడండి నేనైతే ఇక్కడ రౌండ్గా అయితే స్టిచ్ చేసేసాను. నేను మీకు ముందు చెప్పాను కదా, క్లాత్ అనేది వైట్ కలర్ థ్రెడ్కి అటాచ్ అయిపోవాలి, ఎంత గుంజినా కూడా అసలు సపరేట్ అవ్వద్దు. అలాగే మీకు ముందు చెప్పాను కదా, పూసల నుంచి అసలు గ్యాప్ లేకుండా స్టిచ్ చేసుకోవాలి అని. చూడండి నాదైతే కొంచెం కూడా గ్యాప్ లేకుండా అయితే స్టిచ్ చేసేసాను. మీరు కూడా అలాగే స్టిచ్ చేసుకోండి. ఆ తర్వాత మీడియం సైజులో ఉన్న గవ్వలను అయితే స్టిచ్ చేసుకోవాలి. అలా మనం ఫస్ట్ లేయర్ గవ్వలను ఎలా అయితే స్టిచ్ చేసుకున్నామో అలాగే స్టిచ్ చేసుకోవాలి. అలా మనకు 3 స్టెప్స్ లేయర్ అయితే వస్తుంది గవ్వలు అనేవి. సేమ్ ప్రాసెస్లో ఫస్ట్ లేయర్ అయితే ఎలా స్టిచ్ చేసుకున్నామో సెకండ్ లేయర్ అలాగే థర్డ్ లేయర్ కూడా అలాగే స్టిచ్ చేసుకోవాలి. నేను సెకండ్ లేయర్ అయితే ఎలా స్టిచ్ చేశానో సేమ్ అదే విధంగా థర్డ్ లేయర్ కూడా అలాగే స్టిచ్ చేసుకోండి. నేను ఓన్లీ సెకండ్ లేయర్ వరకే స్టిచ్ చేసి చూపిస్తున్నాను ఈ వీడియోలో అయితే మొత్తం. మీరు థర్డ్ లేయర్ కూడా, నేను సెకండ్ లేయర్ అయితే ఎలా అయితే స్టిచ్ చేస్తున్నానో థర్డ్ లేయర్ కూడా మీరు సేమ్ అదే విధంగా అయితే స్టిచ్ చేసుకోండి. పూసలు కూడా నేను ఫస్ట్ లేయర్కి ఎలా అయితే ఎక్కించుకున్నానో సేమ్ అదే విధంగా ఎక్కించుకోండి. అంటే 6 పూసలు అలాగే దాంతోపాటు ఒక గజ్జలు అనమాట. సేమ్ అదే విధంగా థర్డ్ లేయర్ కూడా స్టిచ్ చేసుకోండి. నేను చూపిస్తాను లాస్ట్ ఎలా స్టిచ్ చేసుకోవాలి అని. మీరు స్టార్టింగ్లో చూసారు కదా 3 లేయర్ గవ్వలు స్టిచ్చింగ్ అని, సేమ్ అదే విధంగా థర్డ్ లేయర్ కూడా స్టిచ్ చేసుకుంటే మనకు 3 లేయర్ జుమ్కీ అనేది రెడీ అయిపోతుంది.
నేను పూసలు ఫస్ట్ లేయర్కి ఎలా అయితే ఎక్కించుకున్నానో నేను సెకండ్ లేయర్కి కూడా అలాగే ఎక్కించుకున్నాను. సేమ్ మీరు అదే విధంగా థర్డ్ లేయర్ కూడా చేసేయండి. నేను ఇక్కడైతే థర్డ్ లేయర్ కూడా చేసేసాను అనమాట. ఇలా 3 లేయర్ జుంకీని అయితే రెడీ చేసుకోండి. మీరు కూడా మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి, నేను క్లారిఫై చేయడానికైతే ట్రై చేస్తాను. అలాగే వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై.